హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్జెక్ట్ 1565. ఈరోజు డేట్ 21st June 2025. ఫ్రెండ్స్, ఇక ఈరోజు కూడా మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ న్యూస్లు ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది ఇండియాస్ బిగ్గెస్ట్ న్యూస్ టుడే. బిఎస్ఎన్ఎల్ అఫీషియల్గా ఈరోజు బిఎస్ఎన్ఎల్ 5Gని లాంచ్ కూడా చేసింది. అండ్ ఇది ప్రజెంట్గా మీకు బుక్ చేసుకోవడానికి కూడా అవైలబుల్గా ఉంది. ప్రజెంట్గా ఓన్లీ హైదరాబాద్లో మాత్రమే ఈ సర్వీసెస్ తీసుకొచ్చారు. ఇట్స్ జస్ట్ లైక్ మీకు జియో ఎయిర్ ఫైబర్ లాగే ఉంటుంది. ఇంట్లో ఒక రూటర్ పెడతారు. సో మినిమం స్పీడ్ అనేది 100 Mbps, మ్యాక్సిమం స్పీడ్ అనేది 1 Gbps. ప్రజెంట్గా ఎలాంటి ప్లాన్స్ ఏం లేవు. మీరు ఫస్ట్ తీసుకుంటే మీకు మ్యాక్సిమం స్పీడ్ ఎంతైనా రావచ్చు. ఇది టెస్టింగ్లో ఉంది కాబట్టి ఎక్కువ స్పీడ్స్ మనం ఎక్స్పెక్ట్ కూడా చేయొచ్చు. పర్ మంత్ 999 రూపీస్ పెట్టారు. ఇది జియోలో కూడా దాదాపు సేమ్ ప్రైస్కి ఉంది 899కి. అలాగే ఎయిర్టెల్లో కూడా సేమ్ అలాంటి ప్రైస్కి అవైలబుల్గా ఉంది. సో ఒకవేళ మీకు రిక్వైర్మెంట్ ఉంటే బిఎస్ఎన్ఎల్ ట్రై చేద్దాం అనుకుంటే ఒక లుక్ అయితే వేయండి. నేను ఆల్రెడీ దీని మీద ఒక చిన్న వీడియో కూడా చేశాను. లింక్ ఫస్ట్ కామెంట్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనకి లుమియో నుంచి. ఈ లుమియో అనేది వెరీ రీసెంట్గా స్మార్ట్ టీవీస్ తీసుకొచ్చింది. ఎవరైతే షామీలో ఉన్న టీవీ డిపార్ట్మెంట్లో ఉన్న బిగ్గెస్ట్ పిల్లర్స్ ఉన్నారో, సో వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి షామీ బ్రాండ్లోంచి బయటకు వచ్చి ఓన్గా ఒక టీవీ బ్రాండ్ పెట్టుకున్నారు. దాని పేరే లుమియో అనే బ్రాండ్. ఈ లుమియో బ్రాండ్ రీసెంట్గా కొన్ని టీవీలు కూడా లాంచ్ చేస్తుంది. అండ్ వీటి మీద చాలా పాజిటివ్ రివ్యూస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీలో ఎవరైనా లుమియో టీవీ కొని వాడుతుంటే దీని ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కింద కామెంట్లో ఖచ్చితంగా రాయండి. అండ్ వీళ్ళు ఇప్పుడు కొత్తగా లుమియో ప్రొజెక్టర్ని తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన అఫీషియల్ టీజర్ని ఈరోజు వీళ్ళు తీసుకొచ్చారు. సో ఇది కూడా తక్కువ బడ్జెట్లో మంచి హై క్వాలిటీ 4K ప్రొజెక్టర్ తీసుకొస్తే సూపర్గా ఉంటుంది. ఇది ఏం ప్రొజెక్టర్, దీంట్లో స్టాండర్డ్స్ ఏంటనేది ఇంతవరకు ఏమి డీటెయిల్స్ లేవు. ఈరోజు జస్ట్ ఒక పోస్టర్ మాత్రమే వీళ్ళు తీసుకొచ్చారు. సో దీని గురించి మనకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ ఈరోజు అఫీషియల్గా టీచ్ చేసింది అప్కమింగ్ గెలాక్సీ బడ్స్. దీనికి సంబంధించిన అఫీషియల్ టీజర్ అయితే ఒకటి బయటకు వచ్చింది. సో మనకి గెలాక్సీ Z Fold 7, Z Flip 7తో పాటు ఇవి కూడా లాంచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, యాపిల్ వల్ల ఏ ఎలా ఉంటుందో మీకు ఆల్రెడీ తెలుసు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. యాపిల్ ఏ అనేది వరస్ట్గా ఉంది. శాంసంగ్తో కంపేర్ చేస్తే కొన్ని వందల కిలోమీటర్లు వెనకుందని చెప్పి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కదా. అయితే ఈ యాపిల్ ఏఐని అప్డేట్ చేయడం కోసం, ఇంప్రూవ్ చేయడం కోసం ఒక పాపులర్ ఏఐ బ్రాండ్ పర్ప్లెక్సిటీ ఏదో ఉంది కదా, సో వీళ్ళని పర్చేజ్ చేయబోతున్నారు. అంటే వీళ్ళ కంపెనీని ఎక్వైర్ చేసుకోబోతున్నారు. ఇది ప్రజెంట్గా నడుస్తున్న డిస్కషన్ అనమాట. ఒకవేళ ఈ పర్ప్లెక్సిటీ ఏఐ అనేది యాపిల్ కొంటే మాత్రం యాపిల్ ఏఐలో భయంకరమైన చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది. నియర్లీ శాంసంగ్కి టఫ్ కాంపిటీటర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది అనమాట. చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. వస్తే మంచిదే కదా. యాపిల్ ఐఫోన్స్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది. ఏ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. అది కూడా ఇంప్రూవ్ అయితే చాలా బాగుంటుంది అనేది నా ఫీలింగ్. నెక్స్ట్ మనకి వివో నుంచి. వివో వాళ్ళు జూలై 10వ తారీఖున మన ఇండియాలో వివో X200 FEని లాంచ్ చేయొచ్చట. దీనికి సంబంధించిన ఒక లీక్ అయితే కన్ఫర్మ్ చేస్తుంది. జూలై 10వ తారీఖునే మనం దీన్ని చూసే అవకాశం ఉంటుందని చెప్పి. సో ఈ ఫోన్ ఒకవేళ మీరు 50,000 రూపీస్ బడ్జెట్లో ఒక మంచి కెమెరా ఫోన్ కావాలనుకుంటే, తక్కువ బడ్జెట్లో ఎక్కువ బ్యాటరీ ఇలాంటి ఫీచర్స్ కావాలనుకుంటే, ఆల్రెడీ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ఉన్న ఫోన్స్కి టఫ్ కాంపిటేటర్ కావాలనుకుంటే వెయిట్ చేయండి. ఇది మీకు మంచి కెమెరా ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి స్పాటిఫై నుంచి. స్పాటిఫై లవర్స్కి ఒక గుడ్ న్యూస్. స్పాటిఫైలో హైఫై లాస్లెస్ ఆడియోకి సంబంధించిన అప్డేట్ అనేది వెరీ సూన్ రాబోతుంది. దీనికి సంబంధించిన ఇంటర్నల్ టెస్టింగ్ కూడా నడుస్తుందంట. సో సూన్ మనం దీన్ని ఒక అప్డేట్ రూపంలో ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో స్పాటిఫై ఆల్రెడీ ది బెస్ట్, వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ ఆడియో ప్లాట్ఫామ్స్. సో ఇప్పుడు ఇంకొంచెం బెటర్ క్వాలిటీ ఇంకా ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఈ అప్డేట్ వచ్చిన తర్వాత. నెక్స్ట్ మనకి పోకో నుంచి. పోకో నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే, పోకో F7 ఏదైతే ఉందో, ఈ పోకో F7లో మీకు బేస్ మోడల్ ప్రైస్ అనేది ఈరోజు ఒకటి లీక్ వచ్చింది. సో విత్ కార్డ్ ఆఫర్స్తో బేస్ మోడల్ 12GB ప్లస్ 256GB మోడల్ 29,999 రూపాయలకు రాబోతున్నట్టు ఈరోజు ఒక లీక్ అయితే కన్ఫర్మ్ చేస్తుంది. ఒకవేళ ఇది నిజమైతే మాత్రం చాలా టఫ్ కాంపిటీటర్ అవుద్ది. అండ్ చాలా మందికి ఒక మంచి గేమింగ్ ఫోన్ కావాలి అనుకుంటే మాత్రం స్నాప్డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్తో తక్కువ బడ్జెట్లో ఇది ఒక మంచి ఆప్షన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో చూద్దాం, మరి పోకో వాళ్ళు నిజంగానే 29,999 పెడితే మాత్రం సూపర్ ఫోన్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి శాంసంగ్ నుంచి. శాంసంగ్ సంబంధించిన శాంసంగ్ గెలాక్సీ S25 Edge వెరీ రీసెంట్గా లాంచ్ అయింది కదా. ఇది భయంకరమైన ఫ్లాప్ అంట. సో అట్టర్ ఫ్లాప్ యాక్చువల్గా. సో గ్లోబల్గా అసలు దీనికి సేల్స్ లేవట, ఇండియాలో కూడా లేవు యాక్చువల్గా. దీని గురించి ఎవరు పెద్దగా డిస్కస్ కూడా చేయట్లేదు. సో యాక్చువల్గా శాంసంగ్ ఈ సంవత్సరం వేసిన బిగ్గెస్ట్ రాంగ్ స్టెప్ అని కూడా చెప్పుకోవచ్చు. సో వీళ్ళు ఆల్రెడీ అక్కడ మనకి శాంసంగ్ గెలాక్సీ S24 Ultra దీనికంటే తక్కువ బడ్జెట్లో దీనికంటే బెటర్ స్పెసిఫికేషన్స్ ఆఫర్ చేస్తుంది. S25 Ultra కూడా దాదాపు ఆఫ్లైన్లో సేమ్ ప్రైస్కి వస్తుంది. అప్పుడు ఇది ఎవరు తీసుకుంటారు, కొంచెం వేరేలాగా థింక్ చేస్తే బాగుండేది అనేది నేను అనుకుంటున్నాను. సో మీలో ఎవరైనా S25 Edge కొనాలని ఆలోచనలో ఉన్నారా? అయితే వెయిట్ చేయండి, మీకు మంచి డిస్కౌంట్స్ వచ్చే అవకాశం ఉంది. ఎలాగో వీళ్ళ దగ్గర భయంకరమైన స్టాక్స్ ఉండే ఉంటాయి. నెక్స్ట్ బిగ్ బిలియన్ డేస్లో దీనికి ఒక మంచి డిస్కౌంట్ వస్తే
సూపర్గా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో కూడా నేను మీకు ఒక సూపర్ డీల్ చెప్తాను. మీకు రిక్వైర్మెంట్ ఉంటే అర్జెంట్గా లూట్ చేయండి. సామ్సంగ్ సంబంధించిన 419 లీటర్స్ 490 లీటర్స్ సంబంధించిన సామ్సంగ్ స్మార్ట్ ఫ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది 50,000కి లాంచ్ అయింది. అండ్ ఇది ప్రజెంట్గా 48,000కి అమ్ముతున్నారు. అండ్ దీని మీద ఏకంగా 5,000 రూపాయల కూపన్, 5,000 రూపాయల కార్డ్ ఆఫర్, అంటే అరౌండ్ 37,000కేమో ఈ ఫ్రిడ్జ్ వస్తుంది. నన్ను అడిగితే ది బెస్ట్ డీల్ అనమాట. లూట్ డీల్ కూడా ఒకవేళ మీరు కావాలనుకుంటే దీన్ని లూట్ చేయండి. ఇంకా చాలా రకాల ఫ్లిప్కార్ట్లో కూడా చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. నన్ను కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నా, అవి కూడా చెక్ చేసుకోండి. సో చాలా డీల్స్ అయితే ఈరోజు మంచి మంచి డీల్స్ వచ్చినాయి, అవి కూడా ఒకసారి చెక్ చేసుకోండి. ఇక ఈరోజు యాప్ ఆఫ్ ద డే కూడా మీకు ఒక సర్వైవల్ గేమ్ ఉంది. ఇది 70 రూపాయలు 130 రూపాయలు ఉంది, ఫ్రీగా ఉంది. యాక్చువల్గా ఒక్కసారి ఫ్రీగా ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకుని లైఫ్ లాంగ్ ఫ్రీ. లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇక ఈరోజు ఇవి టెక్నోస్ నేను కవర్ చేసిన ఒక 8 టెక్నోస్లో ఒక మంచి డీల్, ఒక మంచి యాప్. సో దీంట్లో ఏది బాగా నచ్చిందో కింద కామెంట్లో రాయడం మాత్రం మర్చిపోవద్దు. కొత్త వాళ్ళైతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.